బెజవాడ రౌడీలనే టైటిల్ మీద ఒక పెద్ద మనిషి సినిమా తీయబోతే ఎగిరి జుట్టేసుకున్న మనోళ్ల ప్రాంతీయాభిమానానికి అప్పట్లో జోహార్లు అర్పించేశాం. వంగవీటి పేరుతో ఇంకో సినిమా రిలీజ్ అయ్యి రంగా అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసంటూ చూపుడు వేలితో బెదిరించింది కూడా అదే బెజవాడ. బెజవాడంటే ఒట్టి బెజవాడ కాదు, కొత్తాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి తర్వాత అనధికారిక రాజధానికి కూడా. ఈ నగర పరువును ప్రతిష్టల్ని కాపాడాల్సిన బృహత్తర బాధ్యత అధికార పార్టీ మీద, దాని తాలూకు పెద్ద మనుషుల మీద ఖచ్చితంగా ఉంది. అయితే ప్రభుత్వ పెద్ద ఆ విధంగా ముందుకెళ్తున్నారా లేదా అన్న ప్రశ్నకే ప్రశ్నలు పడిపోతున్నాయి. పొలిటీషియన్లకు తక్కువ, ఆకు రౌడీలకు ఎక్కువ. ముగ్గురు తెలుగు తమ్ముళ్ళు బెజవాడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో పాల్పడ్డ ప్రతాపాలకు ఇంతకంటే సూటైన భాష్యం ఇంకోటెందుకు? ఒక నికార్సైన ఐపీఎస్ అధికారి మీదికి చెయ్యెత్తి జైకొట్టి వీరత్వం చాటుకున్న ఈ తమ్ముళ్లను వాళ్ల పెద్దన్న చంద్రబాబు క్షమించి వదిలేయడం ఎందుకంటూ అన్ని వైపుల నుంచి రాళ్లు రప్పలు పడిపోతున్నాయి. ఫ్యాన్సీ నంబర్ కోసం రచ్చకెక్కి బండ బూతులు తిట్టిన ఓ ఎమ్మెల్సీ కూడా క్రమశిక్షణా చర్యకు దొరకకుండా తప్పించుకున్నారు. అంతకుముందు వనజాక్షి అనే మహిళా ఎంఆర్ఓ మీద దౌర్జన్యం చేసిన చింతమనేని అనే ఇంకో తమ్ముణ్ణి కూడా పిలిచి దండించి వదిలేసిన చంద్రబాబు తన పెద్దరికాన్ని చాటుకున్నారు. అయితే చట్టాలకు అతీతంగా ఈ పెదరాయుడి పంచాయతీలేంటన్నదే అంతుబట్టని ప్రశ్న. లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినే ఓపిక లేక చర్చను పక్కదోవ పట్టించారన్న అపవాదు ఇప్పటికే ప్రభుత్వం మీద పడిపోయింది. తమ గొంతు నొక్కేస్తోందన్న ప్రతిపక్షం ఆరోపణల్ని అటుంచితే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం స్పందించే తీరులో మాత్రం స్పష్టమైన తేడా కొట్టేస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్వహణ హుందాతరంగా జరుగుతోందా? అసెంబ్లీలో గాని, అసెంబ్లీ బయట గాని హై హ్యాండెడ్నెస్ అనబడే అంతులేని అజమాయిషీలే కనిపిస్తున్నాయన్న వాదనలో నిజమెంత? రాష్ట్రాలతో కాదు, దేశాలతోనే పోటీ పడదామంటూ స్ఫూర్తివంతమైన మాటల్ని పఠించే చంద్రబాబు ఆ దిశగా తన యంత్రాంగాన్ని సమాయత్తపరచడంలో విఫలమవుతున్నారా? అసలే అసహనం, ఆపై సొంత పార్టీ వాళ్ల అఘాయిత్యాలు. ఇటువంటి గజిబిజి వల్లే ప్రభుత్వం ఒక రకమైన బుల్డోజింగ్ ధోరణికి పాల్పడిపోతోందా? బురదలో పడుతున్న ముందడుగు ముందు దాన్ని కడుగు.